క్లియర్ కదా? రైట్. సో ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ మీతో డిస్కస్ చేయకూడదు. మీరు ఫోకస్ అంతా కూడా కంప్లీట్గా మీ స్టడీస్ అండ్ ప్రిపరేషన్ పైనే ఉండండి. ఓకేనా? కంప్లీట్గా ఫుల్గా మీ మైండ్ సెట్ అంతా కూడా స్టడీస్ పైనే ఉండాలి. సబ్జెక్టు నాలెడ్జ్ గ్రో చేసుకోవటం, అలాగే మీరు జాబ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఇటువంటి వాటిపైనే కంప్లీట్ ఫోకస్ ఉంచండి. ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటంటే మనకి నెగిటివ్గా ఒక పర్సన్ పెడుతూ ఉంటాను. సో కాబట్టి మీరు ఆ వీడియోస్ చూసి అటువంటివి చూసి టైం వేస్ట్ చేసుకోకండి. కంప్లీట్గా మీరు నాలెడ్జ్ అంతా కూడా, మీ ఫోకస్ అంతా కూడా మీ సబ్జెక్ట్ పైనే ఉండాలి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మార్కెట్లో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఛానల్ మంది. తెలుగు ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. చాలామంది బయట ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి సబ్జెక్ట్ అర్థం అవ్వక మన దగ్గర జాయిన్ అవుతుంటారు. ఎందువల్లంటే మన తెలుగులో ఇంకోటి ఒక ప్రాపర్ వేలో ఒక సిస్టమేటిక్గా ఆల్మోస్ట్ 3 years హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ చేసిన కంటెంట్ ఇదంతా కూడా ఒక రోజుతో అయింది కాదు. సో సక్సెస్ రేట్ ఎక్కువ, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ప్రాపర్గా డెప్త్గా ఇస్తాం మనం. అందువల్లే మన దగ్గర స్టార్టింగ్ 4 to 5 lakhs నుండి 8 lakhs, 9 lakhs, 14 lakhs, 17 lakhs, 19 lakhs, 24 lakhs, 22 lakhs, హైయెస్ట్ 75 lakhs కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. అబ్రాడ్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రూమర్స్ ఏమీ నమ్మకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎవడో చెత్తగా ఎవడో వేస్ట్ ఫిల్ కూడా ఏదో ఒకటి చేస్తుంటాడు మన మీద, మనం రివర్స్ కౌంటర్ ఇస్తుంటాం అప్పుడప్పుడు, లేకపోతే వాడు మాట్లాడు. ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఓన్లీ మీ ఫోకస్ అంతా మీ సబ్జెక్ట్ మీదే పెట్టుకోండి. క్లియర్ కదా? సోషల్ మీడియా నుంచి ఎంత దూరంగా ఉంటే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. నిజం చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎస్ఏపి క్రాక్ చేసేంత వరకు అవాయిడ్ చేయండి. ఏదో మొబైల్లో యూట్యూబ్ షార్ట్స్ అవి చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటాం, ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికో, సబ్జెక్ట్ పైన ఫోకస్ ఉండదు. కాబట్టి ఎవడో చేసిన అంటే యాక్చువల్లీ మనం రియాక్ట్ అవ్వకూడదు, మనం పట్టించుకోకూడదు, కానీ తప్పదు. సమ్ టైమ్స్ మనం రెస్పాండ్ అవ్వాలి. అవ్వకపోతే మనల్ని కూడా తప్పు అనుకుంటారు. కాబట్టి రెస్పాండ్ అవుతాను ఎప్పుడన్నా. కాబట్టి మీరు అవేమీ పట్టించుకోవద్దు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ మైండ్ అంతా కూడా, మీ ఫోకస్ అంతా కూడా సబ్జెక్ట్ పైనే ఉండండి. జాబ్ అనేది రావాలి, అది మీ ఫైనల్ టార్గెట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఓకే, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేద్దాము. ఎవరు చేయకండి, మీరు ఎవరు క్లాస్ జరుగుతున్న టైంలో మీరు ఎవరు కాన్ఫిగరేషన్స్ కానీ ఏమి చేయకండి. చేస్తే మనకు అవుట్పుట్స్ రావండి. ఎందుకంటే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంతా కూడా కంప్లీట్గా ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ అవ్వటం ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎలా ఉంటుందంటే అబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుంటుంది. కాబట్టి మీరు అవేమీ టచ్ చేయకండి ప్లీజ్. చేస్తే మనకు అవుట్పుట్స్ అనేవి రావు. ఓకే, చూడండి. చాట్ బాక్స్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటే మీకు ఒక షీట్ ఒకటి ఉండాలి. 1 minute. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటే మన లోకల్ కరెన్సీకి నాన్ లోకల్ కరెన్సీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఎక్స్చేంజ్ రేట్. ఓకే, చాట్ బాక్స్ లో ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, చదవండి మీరు. చూడండి, ఈ మొత్తం చదవండి మీరు, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఫారెన్ కరెన్సీ
ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీకు తెలుసు. ఎనివే రివాల్యుయేషన్ అంటే లోకల్ కరెన్సీకి నాన్ లోకల్ కరెన్సీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నమాట. లోకల్ కరెన్సీకి నాన్ లోకల్ కరెన్సీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటారు. చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. మీకు ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ యాక్చువల్గా ఉన్నాయా? 1 మినిట్. ఇవి కాదు, ఒక షీట్ ప్రిపేర్ చేస్తాను నేను. ఇవి చూద్దాం, వీటిని బేస్గా చేసుకుని చూద్దాం. 1 మినిట్. ఇంకొక షీట్ ఉంది చూడండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఇవి ఈ స్టెప్స్ అన్ని మనం కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎస్పిఆర్ఓ ఐఎంజీ వెళ్ళండి. చూడండి, ఎస్ఏపి నెట్వేవర్, ఎస్ఏపి నెట్వేవర్, జనరల్ సెట్టింగ్స్, కరెన్సీ సెట్టింగ్స్, కరెన్సీ సెట్టింగ్స్ కింద చూసారా? టీ కోడ్ ఓపెన్ చేయండి. పైన యూటిలిటీస్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. ఎక్కడ చూడండి, OB07 అదిగో OB07 ఎగ్జిక్యూట్ చేయండి. మనం ఆల్రెడీ ఈ స్టెప్ మనం చేసేసాం, లాస్ట్ టైం చూసాం కదా. M అండ్ P పొజిషన్కి వెళ్ళండి. M ఎక్కడ చూడండి, కంటిన్యూ చేయండి. M అండ్ P. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ప్లానింగ్. ఆ పొజిషన్కి వెళ్ళి B కూడా తీసుకోండి. B అంటే ఏంటి? B అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. అక్కడ లెటర్ మిస్ అయినట్టుంది. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. BK సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. ఓకే, ఎనీవే ఇక్కడ ఇంకోటి చేద్దాం మనం. నివెంట్రీకి వెళ్ళండి. సో ఇక్కడ మనం మీ కంపెనీ కోడ్ 3 లీటర్స్ ఇవ్వండి. TA11 ఇవ్వండి. TA11 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ టైప్ చేయండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఓకే, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. TA22 ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. ఫారెన్ కరెన్సీ TA33 ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. You can set up any 4 digits. Okay, enter, save.
నెక్స్ట్ మెయింటైన్ ట్రాన్సాక్షన్ కోడ్స్, ఓబీబీఎస్. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, మీరు చూసుకోండి. ఓబీబీఎస్ నెక్స్ట్ వన్ చూడండి. మెయింటైన్ ట్రాన్సాక్షన్ కోడ్, ఓబీబీఎస్. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఇస్తానండి, ఇన్వెంటరీస్కి వెళ్ళాలి. ఇక్కడ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఏంటి? TA11 ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర USD టు INR. ఈరోజు డేట్ ఇవ్వండి, తీసుకుంటుందో లేదో మరి. 1:1 మెథడాలజీ. దీని ఏమంటారు యాక్చువల్గా? 1:1 మెథడాలజీ అంటారండి. 1:1 మెథడాలజీ. నెక్స్ట్ TA22 USD టు INR, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. 1:1 మెథడాలజీ. TA33 TA11 TA22 TA33 మీకు తెలుసు ఏంటనేది. సేవ్ చేయండి, కంటిన్యూ తీసుకుందా, ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్, OB08. OB08 వెళ్ళండి. TA11 TA22 TA33 ఇవ్వండి. ఇక్కడ చూడండి ఏమి ఇవ్వాలి. ఇక్కడ USD లాస్ట్ లో 2. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఇద్దాం? ఫారెన్ కరెన్సీ ఎగ్జాంపుల్ 70 రూపీస్ అనుకుందాం. 70 ఇవ్వండి. 2 దగ్గర INR. USD టు USD 72 రూపీస్ ఎగ్జాంపుల్. ఈ వాల్యూ ఎలా అప్డేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్. Abaper will write one program. Based on that program, foreign currency rates will be reflected automatically. As a functional consultant, weekly ones or monthly ones, we need to check the transactions. It is updated properly or not. We can find any issue or any mistake. We need to inform to the basis team. Basis team inform cheyali. ఇక్కడ ఎంత తీసుకుందాం? 71 ఎగ్జాంపుల్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ ఏ టీ కోడ్ లో అప్డేట్ అవుతుందంటే చెప్పాలండి. టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ టీ కోడ్. OB08 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫారెన్ కరెన్సీ వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సేవ్ చేయండి. ఇది వేరే పాత్రలో ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. Financial accounting new, financial accounting global settings new. Ledgers, parallel accounting, define accounting principle. ఎగ్జిక్యూట్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. మనం ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఏమిద్దాం? UADD, లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. UADD ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం. UADD ఇవ్వండి. UADD డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫారెన్ కరెన్సీ
రివాలిడేషన్. సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? నెక్స్ట్ అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్ గ్రూప్. సేమ్ పాత్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. నీవ్ ఎంట్రీకి వెళ్ళండి. లెడ్జర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూలు అడుగుతారు. లెడ్జర్, లీడింగ్ లెడ్జర్ ఇది స్టాండర్డ్. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? యుఏడిడి. ఇది మనం క్రియేట్ చేస్తాం. లెడ్జర్స్ ఏంటి? మన లెడ్జర్స్ డ్రాప్ డౌన్ చేయండి. 0L is the standard. గుర్తుపెట్టుకోండి, 0L is the standard ledger. స్టాండర్డ్ లెడ్జర్ అర్థమైందా? 0L is the స్టాండర్డ్ లెడ్జర్. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. నెక్స్ట్ సేమ్ పాత్ వెళ్ళండి. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లోనే వ్యాలిడేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో వ్యాలిడేట్ ఇంకా కింద ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ పీరియాడిక్ ప్రాసెసింగ్ లో ఉంటుంది చూడండి. పీరియాడిక్ ప్రాసెసింగ్, వ్యాలిడేట్, డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. వ్యాలిడేషన్ మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాం. వ్యాలిడేషన్ మెథడ్ కూడా అదే యుఏడిడి ఇచ్చేయండి. కింద వ్యాలిడేషన్ మెథడ్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఆల్వేస్ ఎవల్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్వేస్ ఎవల్యూట్ అంటే ఎందుకు తీసుకుంటాం? ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది ఫ్లక్చువేషన్స్ కి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉండదు. సో ఆల్వేస్ ఎవల్యూట్ అనే ఆప్షన్ తీసుకోవాలి, ఇవ్వండి. ఇచ్చారా? నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్. ఏ డాక్యుమెంట్? ఎగ్జాంపుల్ ఎస్ఏ. ఎక్స్చేంజ్ రేట్, డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉన్నాడు కదా. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. TA11 మనం క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ కింద కూడా TA11 ఇచ్చేయండి. ఎంటర్, సేవ్. ఆల్వేస్ ఎవల్యూట్ ఎలా తీసుకుంటాము? ఓన్లీ ఫర్, ఎందుకు తీసుకుంటాం? ఇది మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది, అందుకని తీసుకుంటాం. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా. బ్యాక్ వెళ్ళండి. వ్యాలిడేషన్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. నీవెంట్రీకి వెళ్ళండి. ఎనీ 2 digits అనేది తీసుకోవచ్చు. U1, ఏదైనా తీసుకోవచ్చు. వ్యాలిడేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాం? UADD. ఇదే కదా మనం క్రియేట్ చేసాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి. UADD తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? కంపెనీ కోడ్ కరెన్సీ. U1. ఐఎమ్ సారీ, నాకు కొంచెం ఫుల్ కోల్డ్ ఉంది. U1 ఉంది కదా, U1 కాదు, యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇక్కడ వ్యాలిడేషన్ మెథడ్, వ్యాలిడేషన్ ఫస్ట్ ఏమి ఇచ్చాము? U1 ఇచ్చాము. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. దిస్ ఈజ్ ఆప్షనల్. ఓకే. వ్యాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చాము? UADD. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన మెథడ్ అనేది ఇచ్చేసాం. ఎంటర్, సేవ్. బ్యాక్ వెళ్ళండి.
నెక్స్ట్ ఏముంది, అసైన్ వ్యాలిడేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్ కదా, వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. వ్యాలిడేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాం, U1 జస్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ ఇచ్చేయండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి, UADD ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్ ని అకౌంటింగ్ ప్రిన్సిపల్ కి అసైన్ చేస్తాం. ఎంటర్, సేవ్. ఓకే. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్, లాస్ అండ్ గెయిన్స్ ఉంటాయి కదా, లాస్ అండ్ గెయిన్స్ ఉంటాయి కాబట్టి వాటికి మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్, లాస్ అండ్ గెయిన్స్ అనేవి ఉంటాయి, వాటికి మనం GL అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FS00. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్స్పెన్సెస్ ఉందా, ఎక్స్పెన్సెస్ GL గ్రూప్ ఉందా, కంపెనీ కోడ్ మార్చండి. మీదేనా కంపెనీ కోడ్? ఓకే. పొజిషన్కి వెళ్ళండి, ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్ గ్రూప్ లేదు సార్. ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. అదర్ ఎక్స్పెన్సివ్ ఉందా పోనీ? అదర్ ఎక్స్పెన్సివ్ కావాలి మనకి. ఎక్స్పెన్సివ్ గ్రూపే లేదా? ఇన్వెంటరీకి వెళ్ళండి, క్రియేట్ చేద్దాం ఒకటి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. EXP గ్రూప్ నేమ్ EXP అని ఇవ్వండి. మనకి యాక్చువల్ షీట్ లో ఉంది కదా, అది ఇవ్వాలి యాక్చువల్గా. అయితే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ లో అకౌంట్ గ్రూప్ లెవెల్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సరే 5 lakhs to 6 lakhs ఇవ్వండి. అదర్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చేవా? మీ ఇష్టం, ఫ్రమ్ టు ఎనీ నెంబర్ ఇవ్వండి, లాక్స్ లో తీసుకోండి. అదర్ ఎక్స్పెన్సివ్ గ్రూప్ మన దగ్గర నెంబర్ ఎంత ఉంది? OBD4 లో నెంబర్ ఎందుకు? వెయిట్ నా దగ్గర షీట్ లో చెక్ చేయమంటారా? GL షీట్ ఉంది కదా మన దగ్గర, 1 minute నేను చెక్ చేస్తాను. ఆ గ్రూప్ మిస్ అయినట్టుంది, మీకు కాపీ పేస్ట్ అవ్వలేదు మేబీ. అదర్ ఎక్స్పెన్సివ్, అదర్ ఇన్కమ్ ఉంది, అదర్ ఎక్స్పెన్సివ్ నాట్ అవైలబుల్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా పోనీ చూడండి. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ చేంజ్ చేసామంటే మనం సెకండ్ కంపెనీ కోడ్ లో కూడా ఇదే గ్రూప్ నేమ్, ఇదే నెంబర్ నేమ్ ఇవ్వాలి. ఇలా లేదనుకోండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ లో మనకి ఎర్రర్స్ వస్తుంటాయి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. అదర్ ఎక్స్పెన్సెస్ లేదా? అదర్ ఇన్కమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. లేదు సార్, అదర్ ఎక్స్పెన్సెస్ లేదు సార్. క్రియేట్ చేయండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా పర్లేదు. ఇండైరెక్ట్ ఉందా పోనీ? లేదు సార్. ఇండైరెక్ట్ లేకపోతే నేను ఒక నంబర్ రేంజ్ చెప్తాను, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేయండి. ఆ నంబర్ రేంజ్ చెప్పండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ నేమ్ కూడా ఒకటే ఇవ్వాలి, INDP. అకౌంట్ గ్రూప్ నేమ్ ఇవ్వండి, గ్రూప్ నేమ్ INDP. ఈ ఎర్రర్ వస్తుంది, గ్రూప్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. INDP ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్
నంబర్ 400 601 400 601 టు 401 30 ఇవ్వండి. 30 ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఈ గ్రూప్ తీసుకుందాం. నెంబర్ ఇవ్వండి. 400 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. సార్ రియలైజ్డ్ లాస్ అని తీసుకుందాం సార్. Huh? రియలైజ్డ్ లాస్ అని తీసుకుందాం సార్. రియలైజ్డ్ లాసా? రియలైజ్డ్ గెయిన్ రియలైజ్డ్ లాస్ అంటారు కదా సార్. అవి తర్వాత అండి, అవి నెక్స్ట్ క్లాస్ లో అవుతాయండి, ఇక్కడ కాదండి. ఓకేనా, మీరు వెయిట్ చేయండి. ఓకే. పల్లవి కదా, సుకన్య కదా, వెయిట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో కవర్ అవుతాయి, ఇక్కడ కాదు. నేను చెప్తాను, చేద్దాం, ఇప్పుడు చేద్దాం. రిలీజ్ గెయిన్ రిలీజ్ లాస్ అనేది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. మనం ఎక్స్చేంజ్ రేట్ లాస్ క్రియేట్ చేసాం కదా, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. గెయిన్ అంటే గెయిన్ అనేది ఇన్కమ్, అదర్ ఇన్కమ్ లో తీసుకోండి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. ఇచ్చారా? నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, సేవ్ చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మైజేషన్ OBA1. ఇక్కడ KDF పైన డబుల్ క్లిక్. KDF ఉంది. KDF అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్ కీ. KDF డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చేశారా? ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇలా రాకూడదు. వెయిట్ దేనిపైన తీస్తున్నారు మీరు? KDB. ఐఎమ్ సో సారీ. KDB పైన డబుల్ క్లిక్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. KDB స్లాష్ అని ఇచ్చేయండి. చేస్తానండి. అగైన్ బ్యాక్. KDB ఇది ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ దానిపైన కన్స్ట్రక్షన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కి కదా, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, USD అని ఇవ్వండి. USD. ఫస్ట్ ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి మనం FS00 లో క్రియేట్ చేసాం GL అకౌంట్. ఇవ్వండి. ఇక్కడ గెయిన్ అకౌంట్ ఇవ్వాలి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. ఎంటర్ సేవ్. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి.
నెక్స్ట్ ఎలా ఉంటుందంటే చూడండి. సో మనకి యాక్చువల్గా ఈ ఫారిన్ కరెన్సీ సంబంధించిన ఎప్పుడు ఎలా చేస్తుంటారంటే కంపెనీస్ ఏమైనా లోన్ తీసుకునే అనుకోండి, బ్యాంక్ నుండి లోన్ తీసుకుంటాయి. అటువంటప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చెక్ చేస్తుంటారు. లోన్స్ ఏమైనా తీసుకుని పేమెంట్ చేస్తుంటాయి. అటువంటప్పుడు ఎగ్జాంపుల్ FS00లో కరెంట్ లయబిలిటీస్లో ఒక ఎంట్రీ, ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. FS00లో మనం కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళండి. లోన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఫారిన్ కంపెనీస్ నుండి ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ లోన్ ఫ్రమ్ బ్యాంక్ USD అని టైప్ చేయండి. కరెంట్ లయబిలిటీసా సార్, అసెట్సా సార్? లయబిలిటీస్, లయబిలిటీ కదా, అసెట్ కాదు కదా తీసుకోవాల్సింది. ఓకే సార్. లయబిలిటీ కదా, లయబిలిటీ కరెక్టే తీసుకున్నారు. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం చూడండి, వెయిట్ ఇక్కడ పైన చూడండి, INR కాదు, మనం USD తీసుకుంటున్నాం. USD ఇక్కడ INR ఉంటే వినండి, ఈ INR ఉందనుకోండి, ఈ GL అకౌంట్ ఉపయోగించి ఎనీ ఫారిన్ కరెన్సీకి పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను INR USD ఇస్తున్నాను అంటే ఓన్లీ USD ట్రాన్సాక్షన్స్ మాత్రమే GL అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూకి వచ్చి నోట్ చేసుకోండి. సో ఇక్కడ నేను USD ఉందనుకోండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఉంటే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ GL అకౌంట్ ఐ కెన్ పోస్ట్ ఎనీ ఫారిన్ కరెన్సీ. అలా కాకుండా ఓన్లీ ఇప్పుడు నేను USD స్పెసిఫై చేస్తున్నాను. సో ఈ GL అకౌంట్ ఓన్లీ USDకి మాత్రమే యూజ్ అవుతుంది, వేరే కరెన్సీకి వర్క్ అవ్వదు. ఇది కంపెనీ కోడ్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఉంటే ఎనీ ఫారిన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ అనేది INR ఉంది, GL అకౌంట్ కరెన్సీ USD ఉంది. సో USD మాత్రమే మనం పోస్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏ విషయం మనం డ్రాప్ డౌన్ చేయండి. USD కదా, ఇది చూడండి USD ఇచ్చాం, అకౌంట్స్ కూడా GL అకౌంట్స్ కూడా ఇచ్చాం కదా ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో. డ్రాప్ డౌన్ చేయండి మేడం. USD ఇచ్చాం, తర్వాత అకౌంట్స్ ఇచ్చాం కదా, రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్, ఈ అకౌంట్ GL అకౌంట్స్ కూడా కనిపిస్తుంది. ఇది మన చార్ట్ ఆఫ్ అకౌంట్. కంటిన్యూ. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ USD తీసుకున్నాం కదా, ఈ GL అకౌంట్ ఓన్లీ USDకి మాత్రమే వర్క్ అవుతుంది, వేరే కరెన్సీకి అలౌ చేయదు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, INR ఉందనుకోండి, GL అకౌంట్ కరెన్సీ INR, సో కంపెనీ కోడ్ కరెన్సీ ఆల్సో INR. సో మనం ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఇది ఓన్లీ సపరేట్ గా మనం కాన్ఫిగరేషన్ చేసాం USD అనేది ఇక్కడ, కాబట్టి USD ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది, INR కి పనిచేయదు. క్లియర్ కదా. నెక్స్ట్ OBA7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అన్నాడు కదా, డ్రాప్ డౌన్ చేసి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి.
క్లియర్ కదా? ఇక్కడ ఏం చేస్తాం, ఎక్స్చేంజ్ రేట్ మనం ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ అనేది అసైన్ చేస్తాం. సో ఇది చేంజ్ అవుతూ ఉంటుందండి. డెమో సర్వర్లో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు క్రియేట్ చేసినటువంటి దాన్ని అసైన్ చేస్తారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మీరు క్రియేట్ చేసినటువంటి ఎక్స్చేంజ్ రేట్ ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ జిఎల్ పోస్టింగ్కి వెళ్ళండి. F-02 40 తీసుకోండి. 40 దగ్గర లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ తీసుకున్నాం కదా, తీసుకోండి. సారీ, ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఇది కాదు, USD బ్యాంక్ కాదు. లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా వస్తుంది? బ్యాంక్ అకౌంట్ ఎటు లోన్ అకౌంట్ కదా, బ్యాంక్, ఓన్లీ బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్. ఓకేనా? క్రింద ఎంత, ఒక $3,000 ఎగ్జాంపుల్. ఎంత లోన్ తీసుకుంటున్నాం? ఐఎమ్ సో సారీ, మనం ఫారెన్ కరెన్సీ తీసుకున్నామా లేదు, తీసుకోలేదు. బ్యాక్ వెళ్ళండి, లేదంటే /n ఇవ్వండి. /n F-02 డాక్యుమెంట్ పోస్టింగ్, డేట్ ఇవ్వండి. చూడండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి USD ఇవ్వాలి ఇక్కడ. తర్వాత ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఎంటర్ చేయండి. $3,000 లోన్ టేకెన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వండి. టెక్స్ట్ పోస్టింగ్ కి 50, లోన్ ఫ్రమ్ USD బ్యాంక్, లోన్ ఫ్రమ్ USD బ్యాంక్. ఓకే, ఎంటర్, స్టార్ ప్లస్ ఎంటర్, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. వెయిట్, అయ్యో, ఎంటర్ చేసి సిమ్యులేట్ చేస్తారు కదా. ఓకే, ఫైన్, నో ఇష్యూ. సారీ, 1 minute. సేవ్ చేసి పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూడండి, ఇక్కడ ఎంత ఉంది? యాక్చువల్గా $3,000 ఉంది ఇక్కడ. మనం ఎంత కవర్ చేసాం? యాక్చువల్గా ఎంత కోట్ చేసాం? 70 రూపీసా? 71 సార్. 71 ఇచ్చారా మీరు? 71 కాదే, 70 సార్. 70 ఇచ్చాం మనం. అవును సార్. 70 into 3,000 2,10,000 వస్తుందా? చూడండి, చూసారా? 2,10,000 ఉంది వాల్యూ. ఇది లోన్ తీసుకున్నాం అంటే లోన్స్ కి ఇట్లా పోస్ట్ చేస్తారు, వేరే వాటికి చేయరు. లోన్ తీసుకున్నాం 2,10,000. ఓకే, తర్వాత ఏమవుతుంది? ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ OB08కి వెళ్ళండి. OB08 పొజిషన్కి వెళ్ళండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి. TA11 కదా, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ 70 ఉంది కదా, 70 నేను ఏం చేస్తున్నాను? 73 రూపీస్ చేస్తున్నాను. అంటే చేంజ్ అయింది, యాక్చువల్ వాల్యూ చేంజ్ అయింది అనుకుందాం. ఇవ్వండి. డేటు తీసుకోదనుకుంటా. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇక్కడ 11th ఉంది కదా, 11th కాకుండా వేరేది ఉంటే ఆ డేట్ మనం రివాల్యూషన్ లో చెక్ చేసుకోవాలి. సరే, ఇక్కడ 11 ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ వెళ్ళండి. ఒక లాస్ట్ టీ కూడా ఉంటుంది చూడండి. 73 రూపీస్ అంటే ఎంత? 3,000 into 3 రూపీస్, 9,000 డిఫరెన్స్ రావాలి కదా. లాస్ట్ టీ కూడా ఉంటుంది చూడండి, ఒకటి వెళ్ళండి.
FAGL_. ఇది S4 HANA లో ఈ టీ కోడ్ చేంజ్ అవుతుందండి, మిగతాదంతా కామన్. S4 HANA లో ఈ టీ కోడ్ అనేది చేంజ్ అవుతుంది, లాస్ట్ టీ కోడ్. మిగతావన్నీ కామన్, సేమ్ టు సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ టీ కోడ్ S4 HANA వీడియోస్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, 1 minute. డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఓకే, డేట్ ఇచ్చేసాం. తర్వాత క్రింద కంపెనీ ఈరోజు డేట్ ఇవ్వండి. వ్యాలిడేషన్ ఏరియా ఏం క్రియేట్ చేసాం? U1 కదా, U1. తర్వాత పోస్టింగ్ వెయిట్ ఇక్కడ ఏమో ఉన్నాయి, GL బ్యాలెన్సెస్ లో GL బ్యాలెన్సెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ వాల్యూ GL అకౌంట్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. GL అకౌంట్ దగ్గర లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏం క్రియేట్ చేసాం? USD క్రియేట్ చేసాం, అది ఇవ్వాలి. USD మనం చేసిన ఇవన్నీ కూడా USD క్రియేట్ చేసాం, అది ఇవ్వాలి. ఓకేనా? సో ఈ పారామీటర్స్ అన్ని ఇవ్వాలి మనం. ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి, ఏమిద్దాం? ఎనీ నేమ్ తీసుకోవచ్చు. వెయిట్ ఇక్కడ నేమ్ ఏమిద్దాం? నేమ్ AMR_AMR, లేదంటే మీ ఇష్టం. AMR_AMR కింద కూడా అదే ఇవ్వండి. సేవ్ చేస్తారా? సేవ్ చేయండి, సేవ్. ఓకే, వేరియంట్ లాస్ట్ లో చూడండి, AMR_AMR సేవ్డ్ అంటారు. వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్స్ అని అంటారు. ఇవి ఇన్పుట్స్ అన్ని, వీటిని ఇన్పుట్స్ అంటారు. ఓకే, ఎనీవే ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి, ఇక్కడ చెక్ చేయండి, మీకు ఏమర్థమైందో చెప్పండి. లాస్ట్కి వెళ్ళండి, ఏమర్థమైందో చెప్పండి. ఇక్కడ వెయిట్, చాలు. ఏమర్థమైంది ఇక్కడ మీకు? చూడండి, నేను చెప్తాను చూడండి. మనం $3,000 USD లో పోస్ట్ చేసాం, అంతే కదా, ఇంటూ 70 రూపీస్ ఎంత అయింది? 2,10,000 రూపీస్ అయినా 10,000 రూపీస్ అయింది. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది? తర్వాత 73 రూపీస్ అయింది. అంటే 3 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత? 9,000. సరిపోయిందా లేదా? 9,000. అది దీని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. రివాలిడేషన్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం డేట్ ఇచ్చాం కదా, 11th ఇచ్చాం చూడండి, 11/03/2025 ఇచ్చాం. డేట్ చూడండి, ఇక్కడ ఈ డేట్ అనేది యాక్చువల్ మంత్ ఎండింగ్ లో చేస్తారు. రివాలిడేషన్ అనేది పైన డేట్ ఉంది చూడండి, పైన 11/03/2025 చేస్తాం. ఇది మంత్ ఎండింగ్ లో చేస్తారు. సో యాక్చువల్ ఈ డేట్ అనేది ఎలా, దేని బేస్ గా చేసుకుని తీసుకుంటాము? ఏ డేట్ ని బేస్ గా చేసుకుని తీసుకుంటాము? న్యూ సెషన్ లో OB08కి వెళ్ళండి. OB08 పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మనం డేట్ ఇచ్చాము, గుర్తుందా? చూడండి, ఇక్కడ చూడండి, ఏ డేట్ ఇచ్చాము మనం? 11/03/2025. మీరు మంత్ ఎండింగ్ లో రివాల్యుయేషన్ చేశారనుకోండి, ఈ మంత్ ఎండింగ్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎండింగ్ అనుకుందాం. ఈ మంత్ ఎండింగ్ ఎంత? 31/03/2025. సో ఈ డేట్ ని మీరు లాస్ట్ టీ కోడ్ లో తీసుకోవాలి. ఆ సెషన్కి వెళ్ళండి. మన ఇన్పుట్స్ ఎంటర్ చేశాం కదా,
ఇక్కడ ఇక్కడ ఇది కాదు మేడం, ఫస్ట్లో ఇది ఇక్కడ ఇచ్చాం కదా, అది కాదు ఫైనల్ రిపోర్ట్కి వెళ్ళండి. అది ఇక్కడ డేట్ ఉంది చూసారా, కీ డేట్ అన్నారు. ఈ డేటు ప్లస్ మీరు అక్కడ ఏ డేట్ అయితే మీరు ఇచ్చారో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మంత్ ఎండింగ్ లో చేస్తారు కాబట్టి మంత్ ఎండింగ్ డేట్ తీసుకోండి. అది క్లియర్ కదా. ఇది ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. సార్ ఇక్కడ 9000 డిఫరెన్స్ జేఎల్ అకౌంట్ లో ట్రిగ్గర్ అవ్వాలి కదా సార్, అది ఏంటండి? 9000 డిఫరెన్స్ ఉంది కదండి, సో అది అంటే ఇప్పుడు మన జేఎల్ అకౌంట్ లో గెయిన్ ఆర్ లాస్ లోకి అంటే ట్రిగ్గర్ అవ్వాలి కదా. ఈ 9000 అనేదా చెక్ చేయండి ఒకసారి మీరు. జిఎల్ అకౌంట్ ఓపెన్ చేసి యాక్చువల్గా మనం ఓన్లీ డిఫరెన్స్ వాల్యూ మాత్రమే చెక్ చేసుకుంటున్నామండి. మనం పేమెంట్ చేసాక జిఎల్ అకౌంట్ లో చూడాలి మీరు, అది యాడ్ అయిందా లేదో చెక్ చేయండి ఒకసారి మీరు. వన్ మినిట్ ఇంకొకటి ఉంది కాన్సెప్ట్, అది కూడా చెప్పేస్తాను, వెయిట్ చేయండి కొంచెం. మీరు ఒక పని చేయండి, జిఎల్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. అనుష గారు ఇక్కడ కాదు, FBL 3N లో చూడండి ఒకసారి జేఎల్ అకౌంట్. ఇక్కడ గెయిన్ వినండి, మనము ఎంట్రీ పోస్ట్ చేసామండి, ఈ వాల్యూనే ఉంటది. మన ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, చేంజ్ అయిన తర్వాత ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది మాత్రమే ఇక్కడ మనం పోస్ట్ చేస్తే, మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ ఇదే వస్తుంది, ఆ వాల్యూ కనిపించదు. మనం 70 రూపీస్ కోట్ చేసాం కదా, ఆ 70 రూపీసే వస్తుంది. డిఫరెన్స్ వాల్యూని మాత్రమే ఫైండ్ అవుట్ చేసాం మనం. అది మళ్ళీ మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎంత అనేది మాత్రమే వస్తుంది అంతే. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ అమౌంట్ మళ్ళీ మనం పోస్ట్ చేసుకోవాలనా సార్? డిఫరెన్స్ అమౌంట్ మళ్ళీ చేయాల్సిందే కదా. యాక్చువల్గా మీకు డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది అనేది మాత్రమే రివాల్యూషన్ లో మనం చేస్తే, ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది మాత్రమే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, డిఫరెన్సెస్ అమౌంట్ వచ్చిందని మళ్ళీ మనం పోస్ట్ చేసుకోవాలి. అలా కాదు, యాక్చువల్లీ మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మనం లోన్ తీసుకున్నారండి 70 రూపీస్, తర్వాత మళ్ళీ లోన్ పేమెంట్ చేశారనుకోండి, ఆ వాల్యూ ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇప్పుడు 73 రూపీస్ అయింది, అప్పుడు ఎంత అవుతుంది పోస్ట్ చేస్తే అదే అమౌంట్. 9000 ఎక్స్ట్రా ఉంది, 9000 మీరు ఎక్స్ట్రా పోస్ట్ చేయాల్సిందే కదా. ఈ డిఫరెన్సెస్ వాల్యూని పని చేద్దాం. సార్ ఇప్పుడు ఆ 9000 ఎలా చూపిస్తాం సార్? ఇక్కడ 9000 అనేది ట్రాన్సాక్షన్ ఏమీ జరగలేదండి, గుర్తుపెట్టుకోండి. 9000 అనేది ట్రాన్సాక్షన్ జరగల. డిఫరెన్స్ వాల్యూ అనేది ఎంత ఉందనేది మాత్రమే మనం రివాల్యూ. మీరు యాక్చువల్గా లోన్ తీసుకున్నారు, లోన్ పేమెంట్ చేస్తే ఎంత ఎక్స్ట్రా పే చేస్తారు? సరే వెయిట్ చేయండి, మీకు నేను ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ చెప్తాను, మీకు అర్థమవుతుంది, ఇంకా క్లారిటీగా ఉంటుంది. 1 మినిట్ ఇంకా ఉంది, కంప్లీట్ అవ్వలేదు, వెయిట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. పర్ఫెక్ట్ అవుట్పుట్ పర్ఫెక్ట్ ఉందండి, ఓన్లీ ఎస్టిమేషన్ అంతే. ఇది ఎంత డిఫరెన్స్ వాల్యూ ఉందనేది మాత్రం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ క్లియరింగ్ చేశారనుకోండి, జిఎల్లో ఎలా చేస్తాం, మనం యాక్చువల్గా డైరెక్ట్ పోస్టింగ్ చేస్తాం. మీకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్పానా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అయిపోయిందా లేదా? అయిపోయింది సార్, అయిపోయింది. అక్కడ ఏం చేస్తాం, 2 వే పోస్టింగ్ చేస్తాం. ఈ రోజు ఒక జిఎల్ అకౌంట్ ని మనం పేయబుల్స్ రిసీవబుల్స్ కింద తీసుకున్నాం. పేయబుల్స్ లో చేసామనుకోండి, అక్కడ మీకు మళ్ళీ డిఫరెన్స్ వాల్యూ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది క్లియర్ గా. సరే ఇది చూడండి, ఇది చేస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. మీకు డిఫరెన్స్ వాల్యూ వరకు క్లియర్ ఉంది కదా. రివాల్యుయేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా ఫస్ట్ మీకు? అర్థమైందా? ఓకే ఫైన్. తర్వాత ఇక్కడ చూడండి, ఇవి చేద్దాము, మీకు ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. చూడండి, రియలైజ్ గెయిన్ అకౌంట్, రియలైజ్ లాస్, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. FS00కి వెళ్ళండి.
ఇవి చూడండి ఇంకా క్లారిటీ ఉంటుంది. అదర్ ఇన్కమ్లో క్రియేట్ చేద్దాం. మనం రియలైజ్ గెయిన్ ఏమైనా క్రియేట్ చేసి ఎక్స్చేంజ్ రేట్ మళ్ళీ చేయాల్సింది. అదర్ ఇన్కమ్లో రియలైజ్ గెయిన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి. రియలైజ్ గెయిన్ అకౌంట్. కాపీ పేస్ట్ చేయొచ్చు కదా. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. నెక్స్ట్ వన్ రియలైజ్ గెయిన్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రియలైజ్ లాస్. రియలైజ్ లాస్ ఎక్కడికి? రియలైజ్ లాస్ అనేది ఎక్స్పెన్సెస్ లో క్రియేట్ చేయండి. రియలైజ్ లాస్. కంట్రోల్ డేటా, again no. Line item display, short key 001, create bank interest G001. సో ఇక్కడ వచ్చేసి ఓకే, అకౌంట్ డిటర్మైజేషన్ OBA1 అంతేనా? OBA1 అనుకోలేండి. OBA1 వెళ్ళారు కదా. ఇక్కడ చూడండి KDF తీసుకోండి. KDF ఇవ్వండి, డబల్ క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. కరెన్సీ వస్తుంది. లాస్ట్ దగ్గర లాస్ట్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. రియలైజ్ లాస్ట్ దగ్గర రియలైజ్ ఫస్ట్ లాస్ట్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. కింద కూడా లాస్ట్ దగ్గర లాస్ట్, గెయిన్ దగ్గర గెయిన్. ఎంటర్. వెయిట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ రియలైజ్ గెయిన్ లాస్ట్ దగ్గర లాస్. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. ఇవి మనం చేస్తాం. నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08 కదా, వెళ్ళండి. OB08
పొజిషన్కి వెళ్ళి బయింగ్ రేట్ ఇవ్వండి. ఇక్కడ 73 రూపీస్ తీసుకున్నాం బయింగ్ రేట్ అనేది. 73 రూపీస్ ఉంది కదా. ఓకే, దీన్ని పని చేద్దాం, మనం 70 కింద మార్చాలి. 71 చెప్తాం. 70 మీకు ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇక్కడ మనం మాన్యువల్గా చేస్తున్నామండి. ఇప్పుడు M తీసుకున్నాం కదా, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. అది అబాకస్ ప్రోగ్రామ్ని బేస్గా చేస్తే రన్ అవుతుంది. ఇక్కడ చేంజ్ అనేది అక్కడ చేంజ్ అవ్వదండి, గుర్తుపెట్టుకోండి. ఎంలో M ఇచ్చాము కదా, M స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు ఇక్కడ అవుతుంది, అక్కడ అవ్వదు. ఓకే, సేవ్ చేయండి. చూసారా, 70 రూపీస్ ఉంది ఈరోజు. ఓకేనా, 70 రూపీస్ ఇవి చేసాం మనం. నెక్స్ట్ OBA7కి వెళ్ళండి. అసైన్ చేస్తుందా లేదా డాక్యుమెంట్ OB ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. కంటిన్యూ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్, KR డాక్యుమెంట్ ఇవ్వాలి. కరెక్ట్, వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ TA11 కదా, ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60కి వెళ్ళండి. వెండర్ నంబర్ ఇవ్వండి. తర్వాత ఫారెన్ కరెన్సీ కాబట్టి మనం ఏం చేయాలి, ఫారెన్ కరెన్సీ తీసుకోవాలి. USD వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ అమౌంట్ ఎగ్జాంపుల్ ఒక $2000 అనుకుందాం. $2000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా, వెయిట్ $2000 USD. లోకల్ కరెన్సీ ఎంత, 1,40,000. సరిపోయిందా ఇక్కడ, సరిపోయిందా లేదా, ఎస్ ఆర్ నో, సరిపోయిందా. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. $2000 USD లో ఉంది. లోకల్ కరెన్సీలో ఎంత ఉంటుంది, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయాలి. లోకల్ కరెన్సీ తీసుకోండి, కంటిన్యూ చేయండి. 1,40,000. 70 రూపీస్ ఇంటూ $2000, 1,40,000. క్లియర్ కదా. సో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. వెళ్ళండి. వెళ్ళారా, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. USD చూడు, USD తీసుకోవాలి మ్యాండేటరీ. ఓకేనా, వెయిట్. తర్వాత చూడండి, ఈరోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది, 70 రూపీస్. బట్ క్లియరింగ్ రోజు ఎంత ఉంది, 72 రూపీస్ ఇవ్వండి. తర్వాత కరెన్సీ, తర్వాత రేట్ అని చూడండి, ఇక్కడ 73 రూపీస్ ఉందండి, 72 రూపీస్ ఇస్తున్నాను. ఓకేనా, రైట్. 72 చూడండి, డాలర్ వాల్యూ ఎంత ఉంది, ఇన్వాయిస్ పోస్ట్ చేసిన రోజు 70 ఉంది, క్లియరింగ్ రోజు 72 రూపీస్ ఉంది. అమౌంట్కి వెళ్ళండి. అమౌంట్ సారీ, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ కదా, డ్రాప్ డౌన్ చేసి కరెక్టేనా, బ్యాంక్ అకౌంట్ ఏనా. అమౌంట్ ఎంత, $2000. ఇక్కడ ఏం తీసుకోవాలి,
ఇక్కడ వెండర్ తీసుకోండి. ఈ వెండరేనా? ఓకే, చూడండి వెయిట్ చెక్ చేయండి. ఇక్కడ మనం 70 రూపీస్కి తీసుకున్నాం. డాలర్ వాల్యూ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన 70 ఉంది. బట్ తర్వాత ఏమైంది, రూపాయి వాల్యూ డిక్రీజ్ అయింది, 72 రూపీస్ అయింది. సో మనకి గెయినా లాసా? గెయినా లాసా? గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా మనకి? లాస్ సార్. వెరీ గుడ్, లాస్ వస్తుంది మనకి. లాస్ చూపించాలి, చేస్తే లాస్ వస్తే మనం కరెక్ట్గా చేసినట్టు, లేకపోతే రాంగ్ చేసినట్టు. వెళ్ళండి. 70 రూపీస్ ఉంది, కానీ 70 బదులు 72 రూపీస్ పే చేస్తున్నాం అంటే ఎంత లాస్ వస్తుంది? ఎవరు చెప్తారు? ఇక్కడే చెప్పండి, ఎంత లాస్ వస్తుంది? ఎంత వస్తుంది? 4,000 అయితే కరెక్ట్ ఆన్సర్. 2 రూపీస్ ఎక్స్ట్రా, 2 రూపీస్ ఇంటూ 2000, 4 రూపీస్ అనేది సారీ 4,000 అనేది ఎక్స్ట్రా. ఓకే, చెక్ చేద్దాం లాస్ వస్తుందా రాదా. ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. వెయిట్ చూడండి, ఒక నంబర్ అక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఇన్ కంపెనీ కోడ్ TATC ద నంబర్ రేంజ్ 20 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది 2024. నెగోషియేషన్ తీసుకోండి. ఎక్కడికి వెళ్తామో చెప్పండి, ఎవరు చెప్తారు? OBA7 సార్. OBA7 కరెక్ట్ ఆన్సర్, బట్ స్ట్రైట్ వేలో చెప్పండి నాకు. సరే, OBA7కి వెళ్ళండి, లేదంటే FBN1 కూడా వెళ్ళొచ్చు. FBN1 ఎందుకంటే నాకు 20 కదా నెంబర్ ఎర్రర్ వచ్చింది, కాబట్టి డైరెక్ట్ గా కూడా ఇవ్వచ్చు. వెళ్ళండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నెంబర్ ఎంత? 20నా? 20 సార్. 25 ఇవ్వండి. సెలెక్షన్ ఓవర్లాప్ అంట. మీరు ఎక్కడ వరకు ఇచ్చారు? 26 తీసుకో అనుష. 26 తీసుకో. 2600 తీసుకో. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. మనకు 4,000 లాస్ రావాలి కదా, చూద్దాం. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి, ఇక్కడ లాస్ 2000 కనిపించాలి, అంతే కదా. లాస్ అనేది 2000 కనిపించాలి. వీలైతే లాసే కదా మనకి. పని చేద్దాము, పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత కనిపిస్తుంది మీకు. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ డిస్ప్లే కరెన్సీలో చూడండి, ఇక్కడ చూడండి, నాన్ లోకల్ కరెన్సీలో మాత్రమే డిఫరెన్స్ వాల్యూ అనేది కనిపిస్తుంది. లోకల్ కరెన్సీలో ఏం లేదు డిఫరెన్సెస్. సారీ, నాన్ లోకల్ కరెన్సీలో డిఫరెన్సెస్ ఏం లేదు. లోకల్ కరెన్సీలోనే డిఫరెన్స్ ఉంటుంది. క్లిక్ చేయండి, లోకల్ కరెన్సీ ఇవ్వండి. సరిపోయిందా? 4,000 వచ్చిందా లేదా? yes sir. కరెక్టా కదా? yes sir, correct. 4,000 అనేది మనకి లాస్ అన్నమాట. గెయిన్ కావాలంటే ఏం చేయాలి? గెయిన్ ఎలా వస్తుంది? ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి, సేమ్ 2000 పోస్ట్ చేయండి. FB60 వెండర్ ఇన్వాయిస్కి వెళ్ళండి. $2,000 INR. USD ఇవ్వండి, USD ఇవ్వాలి ఎప్పుడైనా. పోస్ట్ చేసారా? వెళ్ళండి. $2,000 పోస్ట్ చేస్తాం. ఓకేనా? లోకల్ కరెన్సీలో ఎంత ఉంది? వాల్యూ ఎంత ఉంది లోకల్ కరెన్సీలో? 2000 into 70 రూపీస్ ఎంత?
ఎంత వస్తుంది? వెళ్ళిపోయారా మీరు? ముందుకు వెళ్ళారా? సరే చూడండి, నేను ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాను. ఈరోజు నాకు 68 రూపీస్ ఉంది ఎగ్జాంపుల్. అంటే రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది, 68 రూపీస్ అయింది. లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా మనకి? గెయిన్ సార్, గెయిన్ 4000. గెయిన్ 4000 వస్తుంది. అమౌంట్ ఇవ్వండి, $2000. ప్రాసెస్ ఓపెన్ అయితే లాస్ట్ లో వాల్యూ వెయిట్, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు గెయిన్ ఆ లాస్ అనేది. డిస్ప్లే కరెన్సీ ఉంది కదా పైన, చూడండి ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. నాన్ లోకల్ కరెన్సీలో చేంజ్ ఏం లేదండి, ఓన్లీ లోకల్ కరెన్సీలోనే డిఫరెన్స్ ఉందన్నమాట. సో లోకల్ కరెన్సీ ఇవ్వండి, లోకల్ కంటిన్యూ చేయండి. చూసారా 4000 గెయిన్. ఎందువల్ల? 70 రూపీస్కి ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. క్లియరింగ్ అప్పుడు మాత్రం రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఎంత? 2 రూపీస్ అనేది మనం తక్కువ పే చేసాం. అందువల్ల 2000 into 4, 2000 into 2 రూపీస్, 4000 మనకి గెయిన్ అనమాట. క్లియరా? అర్థమైందా లేదా? అది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ చూడండి, చాట్ బాక్స్ లో ఒక షీట్ చూడండి. ఇది చాలా సింపుల్. ఇది ఒకటండి, ఏపీ యాక్చువల్గా ఎస్ఏపీలో అన్ని టాపిక్స్ ఈజీగానే ఉంటాయి, కష్టమేమి ఉండదు. మీరు అర్థం చేసుకోవటాన్ని బట్టి ఉంటుంది. మీరు అర్థం, ఇప్పుడు మనకు అవుట్పుట్స్ అన్నీ వస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయి? కాన్ఫిగరేషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా చేస్తున్నాం, అందువల్ల. తర్వాత చూడండి, వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది ఎంత సింపుల్ గా ఉందో దీనికన్నా సింపుల్ గా ఉంటుంది. అకౌంట్ కరెన్సీ ఫస్ట్ ఇది చదవండి. ఇది చదివితే మీకు రేపు క్లాస్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. FS00కి వెళ్ళండి, మీకు డైరెక్ట్ గా నేను చెప్తాను. అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ కరెన్సీ అని అర్థం. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. INR company code currency is INR, GL account currency also INR. సో ఈ GL అకౌంట్ యూజ్ చేసి మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ INR, GL account currency is INR. So with help of this GL account we can post any foreign currency. అలా కాదు, కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, GL అకౌంట్ కరెన్సీ USD ఉంది. USD ఉంటే ఓన్లీ USD ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలం. సపరేట్ గా క్రియేట్ చేస్తాం, సపరేట్ గా మనం స్పెసిఫై చేస్తాం. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, GL అకౌంట్ కరెన్సీ GBP ఉంది, గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఉంది. సో గ్రేట్ బ్రిటన్ పౌండ్ మాత్రమే పోస్ట్ చేయగలం. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఫైన్. లేదు డిఫరెంట్ గా ఉందనుకోండి, డిఫరెంట్ గా ఉంటే సపరేట్ గా నేను INR తీసేసాను, సింగపూర్ డాలర్ ఇచ్చాను, ఆ GL అకౌంట్ ఓన్లీ సింగపూర్ డాలర్ కి మాత్రమే వర్క్ అవుతుంది. కెనడియన్ డాలర్ ఇచ్చాను, కెనడియన్ డాలర్ కి మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, లేదంటే యూరో ఇచ్చాను, యూరోకి మాత్రమే వర్క్ అవుతుంది. క్లియరా కాదా? అర్థమైంది ఈ పాయింట్? మీకు అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, కాన్ఫిగరేషన్స్ DG. అర్థమైందా ఇది పాయింట్? షీట్ ఓపెన్ చేయండి. అది అర్థమైందా లేదా? మాట్లాడారంటే ఎవరు? అనుష గారు అర్థమైందా మీకు? ఇది చదవండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది చదివితేనే మీకు లాజికల్ గా ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఇది చదవాలి మీరు, ఇది చదివితేనే మీరు లాజికల్ గా ఆన్సర్ చేయగలుగుతారు. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, if it can specify other than local currency, that is called foreign currency posting. What it mean by foreign currency revaluation? Revaluation ante enti? It is nothing but differences between two types of the currencies.
దాన్ని బేస్గా చేసుకుని లోన్ తీసుకున్న టైంలో ఎంత ఉంది, తర్వాత వాల్యూ ఎంత ఉంది అనేది మనం డిఫరెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. గెయిన్ ఎలా వస్తుంది, లాస్ ఎలా వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. గెయిన్ అండ్ లాస్ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ ఏటీ కోడ్లో చేస్తారు. గెయిన్ ఎట్లా వస్తుంది, లాస్ ఎలా వస్తుంది. గెయిన్ ఎప్పుడు వస్తుంది, రూపాయి వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు, రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు గెయిన్ వస్తుంది. రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే డాలర్ వాల్యూ డిక్రీజ్ అయినట్లే కదా. అట్లా బేస్డ్ ఆన్ ది ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ మనకి గెయిన్ అండ్ లాస్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ షీట్లో కనిపిస్తుంది ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూ ఎస్ఏపీ ఎలా ఉంటుందంటే వాడు ఏం అడుగుతాడో చెప్పలేమండి. చాలా డిఫికల్ట్గా అడుగుతారు. కొంతమంది చాలా ఫ్రెండ్లీగా చేస్తారు ఇంటర్వ్యూ. కాబట్టి కేర్ఫుల్గా చదవండి. థియరిటికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. జాబ్లోకి వెళ్తే కాన్ఫిగరేషన్స్ అనేవి వీడియోస్ చూసో లేదంటే ఆ వీడియోస్ సంబంధించిన మన దగ్గర వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూసి చేసేస్తారు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి, ఓన్లీ మనకేంటి థియరిటికల్ నాలెడ్జ్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకే జాబ్ వస్తుంది. అక్కడ ఎవరు మిమ్మల్ని కాన్ఫిగరేషన్ చేసి చూపించమని అడగరు. కాబట్టి నోట్స్ ఎందుకు ఇస్తున్నాను, మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతారని ఇస్తున్నాను. కాబట్టి ఈ నోట్స్ అంతా చదవండి. క్లియరా, అర్థమైందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ క్లాస్ ఏంటి, అకౌంట్ కరెన్సీ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫీజెస్ ఎవరన్నా ఉన్నారా ఇంకా పే చేయాల్సిన వాళ్ళు 3-4 మెంబర్స్ ఉన్నట్లున్నారు. 34 క్లాసెస్ ఈరోజుతోటి ఫాస్ట్గా పే చేయండి. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి S/4HANA వీడియోస్ కూడా ఇచ్చేస్తాను, అవి కూడా వాచ్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ కరెన్సీ నెక్స్ట్ క్లాస్. రేపు 2 క్లాసెస్ చెప్తాను. ఎందుకంటే చిన్న కాన్సెప్టే. జిఎల్ అకౌంట్ కరెన్సీ ఒకటి, తర్వాత ఇంకేం చెప్తాను, వెయిట్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సక్సెస్ స్ట్రాటజీ ఉందా? సక్సెస్ స్ట్రాటజీ 37. ఈ రెండు చిన్న టాపిక్స్ కాబట్టి కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? చిన్న టాపిక్ కాబట్టి కంప్లీట్ చేసేద్దాం. క్లియరా? ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.